ఇప్పుడు 5 విజిల్స్ అయితే వచ్చాయండి. ప్రెజర్ పోయిన తర్వాత నేను ఇలా తీసాను, చూసారా ఎలా వచ్చిందో? చూస్తున్నారు కదండి, కలర్ఫుల్గా ఉంది కదా, ఈ కలర్లో వస్తుంది. అట్లా మనం ఎక్కువ వెజిటేబుల్స్ ఫ్రై చేసుకుంటే ఈ కలర్లోకి వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. నేను ఫ్రై చేసుకున్న కాజు ఉంది కదా, జీడిపప్పు, దాన్ని కూడా వేసేస్తున్నాను. ఈ కాజు ఫ్రై చేసుకుని మిగిలిన నెయ్యి కూడా ఉంది కదా, ఆ నెయ్యిని కూడా వేసేస్తున్నాను. వేసేసేసి ఇప్పుడు దీన్ని మనం బాగా కలుపుకుందాము. పైనుంచి కిందకి కాజు నెయ్యి అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా కుక్కర్లో చేసుకున్నాము కాబట్టి కొంచెం ముక్కలు అవి కూడా కింద పైకి అంతా వచ్చినట్టుగా మనం కలుపుకొని పెట్టేసుకోవడమే. అంతే, ఎంతో రుచికరమైన వెజిటేబుల్ మీల్ మేకర్ బిర్యానీ రెడీ అండి. అందరూ కూడా టేస్ట్ చేసి కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీ అందరికీ. నా స్టైల్లో నేను చేశానండి. దీంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు అందరు నాకు చెప్పండి, నేను కూడా మార్చుకుంటాను. కమెంట్స్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రుత్విక్తో మమ్మీ.